ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం తాపత్రయపడి పేరు కూడా మార్చుకున్నాడు. ఎవ్వరూ ఆ పని చేయరు, మార్చుకున్నాడు. ఆయన కాపులు ఎవరు ఆయన్ని డిజోన్ చేసుకోవాలా, పేరు మార్చుకున్న మావాడు కాదని ఎవ్వరూ అనలా, మా నాయకుడనే అనుకున్నారు కదా. ఇవాళ అందరూ అక్కడికి వెళ్ళారు. చివరికి వీళ్ళు చేసిన పని వల్ల ఆయన ఆత్మకి శాంతి జరగకుండా చేసే పిచ్చి పనులు చేశారు వీళ్ళు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నం వెళ్ళి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళి వేటకు వెళ్ళి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి తాపీగా తీరిగ్గా 10 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చి ఈ ప్రభుత్వం అట్లా చేస్తోంది, మత్స్యకారులను పట్టించుకోవట్లేదు, మత్స్యకారులకు ద్రోహం చేస్తుంది, అసలు మత్స్యకారులను ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా గాలి కొదిలేసింది, ఇలాంటి మాటలు మాట్లాడి అక్కడికి ఏదో ఈయన చేసిన ఏమీ మత్స్యకారులకు గుర్తులేనట్టు, మత్స్యకార సమాజానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగినాయో మీరు బ్రేకింగ్ చూస్తే పాయింట్ తర్వాత వస్తాయి, కానీ అవన్నీ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా ప్రమాదాలు జరిగితే ఒక్క ప్రమాదాన్ని కూడా ఆయన టేకప్ చేయాల, ఒక్క ప్రమాదంలో కూడా మత్స్యకారులను ఆదుకోవాలా. కేవలం ఎలక్షన్లు ఇంకా 2 నెలలు ఉన్నాయి కనుక ఒక అగ్ని ప్రమాదం ఏదో జరిగి బోట్లు వలలు అవి కాలిపోయినాయి, 40 బోట్లు ఏం కాలిపోయినాయి. 40 బోట్లు కాలిపోతే మొత్తం మీద 7 కోట్ల పరిహారాన్ని అప్పుడు వాళ్ళకి అందజేశాడు, ఏది ఎలక్షన్ల ముందు కాబట్టి. అయితే ఇక్కడ కూడా ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేసింది. జనసేన ప్రతి కుటుంబానికి ₹50,000 ఆర్థిక సాయం చేసింది. అసలు మొత్తం హిస్టరీలో తెలుగుదేశం పార్టీ తన సొంత నిధుల్ని అధికారంలో లేకపోయినా ఇప్పటి వరకు ఎన్ని సందర్భాల్లో ప్రజలకు సహాయం చేసింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు తన సొంత సంపాదనని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి ₹1,00,000 చొప్పున నాకు గుర్తున్నంత వరకు 35 కోట్లు ఆయన పంచాడు, ఆయన సొంత సొమ్ము. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడన్నా ఒక్క పైసా సొంతది జేబులో తీసి ఎక్కడన్నా ఇచ్చిన సందర్భం కనబడుతుందా? విజయవాడ వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 ప్రకటించడం, మరి ఎవరికి ఇచ్చాడు ఇప్పటి వరకు దాని లెక్కాపత్రం బయటికి రాలా. ఇలాంటి మాటలు అక్కడ మాట్లాడి మత్స్యకారుల దగ్గర వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలకి వెళ్ళాలని వెళ్ళారు, మంచి, అది ఓకే. కానీ ఎట్లా వెళ్తున్నాను కదా అని పెట్టినట్టుంది భీమవరంలో ఆక్వా రైతుల సభ. సరే, ఆ సభకి ఆక్వా రైతులు రాలేదు, అంతా వైసీపీ కార్యకర్తలు వచ్చారని చెప్పి అక్కడ ఒక చర్చ జరుగుతోంది. అది బొలిశెట్టి గారు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆక్వా రైతులని మోసం చేస్తున్నారు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో. మొత్తం చంద్రబాబు దందా నడుస్తోంది ఇక్కడ. దాణా వ్యాపారులందరూ మాఫియాగా మార్చేశారు, లేకపోతే రొయ్యలు కొనే వ్యాపారులందరూ వీళ్ళు ఒక మాఫియాగా తయారయ్యారు. ఆక్వా రైతులకి పంటకి తగినంత దిగుబడి రేటు రావట్లేదు, దానా దొరకడం లేదు, నేను కరెంటు తక్కువ రేటుకి ఇస్తే వీళ్ళు రేటు పెంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరిగాయని ఎవడన్నా చెప్తాడా? పైగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం ఉంది. ఏంటది? డొనాల్డ్ ట్రంప్ అనే ఆయన ఇరాన్ మీద బాంబులు ఎత్తే, హోర్ముజ్ జలసంధి మూసేస్తే, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఆగిపోతే, ఎక్కడ షిప్లు అక్కడ ఆగిపోతే మన బంగాళాఖాతంలో కూడా షిప్లు ఆగిపోయాయి. చాలా షిప్పులతో పాటు మన రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేసే షిప్పులు కూడా ఆగిపోయినాయి. అతి కష్టం మీద ఆ మధ్య 2 షిప్పులు పంపించారు, ఇప్పుడు మళ్ళీ 3 షిప్పులు 4 షిప్పులు ఆగిపోయినాయి. రవాణా లేనిది ఎక్స్పోర్ట్ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మధ్య అమెరికా నుంచి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా నుంచి కూడా 750 కోట్లు ఏదో ఒక సంస్థ ఫండ్స్ ఇస్తుందని చెప్పి వార్తలు వచ్చినాయి. అప్పట్లో వార్తలు కాదు, నిజమే అది. తర్వాత బ్రెజిల్ ప్రభుత్వంతో కూడా వీళ్ళు వ్యాపార లావాదేవీలు చేశారు, బియ్యం స్మగ్లింగ్ అనుకుంటా బహుశా, నాకు గుర్తున్నందుకు, లేదా అక్కడి నుంచి ఏదో ఇంపోర్ట్ చేసుకోవడం. మరి అమెరికాతో అంత సంబంధాలు ఉన్నప్పుడు ట్రంప్తో మాట్లాడి ఇక్కడున్న మన రొయ్యల షిప్పుల్ని పంపించి ఏర్పాటు చేయొచ్చు కదా. అక్కడికి వెళ్ళి నానా బూతులు తిట్టడము, లేకపోతే చంద్రబాబు మీదను, లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం మీద పడి ఇదంతా చేయడం కంటే ట్రంప్తో మాట్లాడి మన షిప్పుల్ని పంపించి ఏర్పాటు చేయొచ్చుగా. సంబంధాలు ఉన్నాయిగా, లేవని కాదు కదా.
సో ఇలాంటి ఈ రకమైన ప్రకటనలు చేయడము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది, మత్స్యకారులకు ఏం జరిగింది, ఆక్వా రైతాంగానికి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.